ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మాకత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలైన మీకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు సర్వశక్తిగా నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పిల్లలమైన మనం ఏ విషయాల్లో శ్రద్ధ కలిగి జీవించాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు నేను చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమను బంధము చేతను ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలట. ఈ రోజుల్లో మనం చాలా విషయాలు కాపాడుకుంటున్నాం. మన ఆస్తిని కాపాడుకుంటున్నాం, మనకున్న పరిచర్యను కాపాడుకుంటున్నాం, మన దగ్గరకు వచ్చేటువంటి విశ్వాసుల్ని ఎక్కడికి వెళ్ళకుండా మనం కాపాడుకుంటున్నాం. కానీ దేవుని పిల్లల్లో ఉండాల్సినటువంటి ఆ ఐక్యత విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నాం. ఈరోజు నువ్వు కాపాడుకోవలసింది నీ ఆస్తినో లేకపోతే మరోదో కాదు, సహోదరుల మధ్య ఉన్నటువంటి ఆ ఐక్యతను మనం కాపాడుకోవాలి. మనకున్నటువంటి ఫేమ్, మనకున్న దేవుడు మనకిచ్చిన ఆధిక్యత పోకుండా మనం కాపాడుకుంటున్నాం. దానికంటే ప్రాముఖ్యమైనది, అవసరమైనది ఏంటంటే మనకున్నటువంటి ఆ యూనిటీ, మనకిచ్చిన ఐక్యతను కాపాడుకొనుటలో మనకు శ్రద్ధ ఉండాలి. బాధాకరమైన విషయం ఏంటంటే అన్యులకు ఉన్నటువంటి ఐక్యత మనకు లేకపోవడం. ప్రభుని ఎరగని వారిలో ఉన్నటువంటి ఐక్యత జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనలో లేకపోవడం బాధాకరమైన విషయం. మీరు 133వ కీర్తన మొదటి 2 వాక్యాలు మీరు చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ శాశ్వతమైన జీవం, శాశ్వతమైన ఆశీర్వాదము ఉంటుంది. అక్కడ మనోహరం ఉంది. కాబట్టి యూనిటీని కాపాడుకోవడంలో మనకు శ్రద్ధ ఉండాలా. మరి శ్రద్ధ నీలో ఉందా? ఓ సేవకుడుగా, ఒక విశ్వాసిగా మీ గ్రామంలో కొంతమంది దేవుని పిల్లలు ఐక్యతగా నివసించటానికి, ఐక్యతగా నడుచుకోవటానికి మనం ప్రయత్నం ఏమన్నా చేస్తున్నామా? ఆలోచించాలి. రెండవది, తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతున్నాను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వాడు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు. దేవుని యందు విశ్వాసముంచిన వాడు సత్క్రియలు శ్రద్ధగా చేయాలట. రెండవది, మనం ఏ విషయంలో శ్రద్ధ తీసుకోవాలంటే సత్క్రియలు జాగ్రత్తగా చేయాలట. రక్షించబడిన నీవు, రక్షించబడిన నేను సత్క్రియలు చేయాలి. దేవుని పిల్లలు మంచి పనులు చేయాలి. విలియం కేరీ మన దేశానికి వచ్చి మంచి పనులు చేశాడు. ఓ మదర్ తెరీసా మన దేశానికి వచ్చి సత్క్రియలు చేశారు. మనకంటే ముందు భక్తి చేసినటువంటి వారు, మనకంటే ముందు ప్రభువును తెలుసుకున్నటువంటి మిషనరీసు మన దేశానికి వచ్చి సత్క్రియలు చేశారు. సత్క్రియల ద్వారా వారు ప్రభువును చూపించారు. అందుకని మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఒక చక్కని విషయం రాశారు. ఈ మాట మనం చదవబోతున్నాం. చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని, మనుషులు మీ సత్క్రియలను, మత్తయి సువార్త 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి, మరి అలా రక్షించబడిన మనం సత్క్రియలు ఏమైనా చేశామా? మంచి పనులు ఏమైనా చేస్తున్నామా?
మనల్ని ఎవరైనా చూసినప్పుడు మనలో ఉన్న సత్క్రియలు చూసి ప్రభువు దగ్గరికి వస్తున్నారా? ఆలోచిద్దాం. కాబట్టి ఐక్యమును కాపాడుటలో మనకు శ్రద్ధ ఉండాలి. రెండవది సత్క్రియలు చేయుటములో మనకు శ్రద్ధ ఉండాలి. మూడోది నెహెమ్యా గ్రంథాన్ని ఒకసారి 8 అధ్యాయం 3వ వాక్యాన్ని చదివితే మనము దేవుని వాక్యాన్ని వినుటములో మనకు శ్రద్ధ ఉండాలట. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. నెహెమ్యా గ్రంథము 8 అధ్యాయం. దయచేసి ఈ వాక్యాన్ని మనం చదువుతాం. 3వ వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు వాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులను కలిగిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచుచున్న స్త్రీ పురుషులు తెలివి వినగలవారందరికీ చదివి వినిపించుచు వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఆలోచించాలి. కాబట్టి మూడోది, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు, దేవుని సేవకుడు దేవుని నియమాలు బోధిస్తూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాక్యాన్ని అశ్రద్ధగా వింటారు. కాబట్టి నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఐక్యమును కాపాడుకొనుటలో మనకు శ్రద్ధ ఉండాలి. రెండవది, సత్క్రియలు చేయటములో మనకు శ్రద్ధ ఉండాలి. మూడవది, దేవుని వాక్యమును వినుటలో మనకు శ్రద్ధ ఉండాలి. దేవుని వాక్యాన్ని వినితే నాకేంటి సార్ ప్రయోజనం? రోమపత్రిక 10 అధ్యాయం చదివితే వినుట వలన నీకు విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యాన్ని నువ్వు వింటే నీకు నెమ్మది వస్తుంది. 119వ కీర్తన 50వ వాక్యంలో నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిచ్చింది అన్నాడు. అంచేత ఈ విషయాల్లో మనము శ్రద్ధ కలిగినప్పుడు ప్రభు మనల్ని బలపరుస్తాడు. మరి ఎందులో మనుషుడు అశ్రద్ధగా ఉంటున్నాడు? ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలో యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు. చూడండి, 48:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక అన్నాడు. కాబట్టి దేవుని కార్యాలు ఎప్పుడూ కూడా మనము అశ్రద్ధగా చేయకూడదు. ప్రార్థన విషయంలో మనకు అజాగ్రత్త ఉండకూడదు. వాక్యాన్ని వినే విషయంలో మనకు అజాగ్రత్త ఉండకూడదు. సత్క్రియలు చేయటములో మనకు అజాగ్రత్త ఉండకూడదు. ఏమండి, ఐక్యమును కాపాడుకొనుటలో మనకు అజాగ్రత్త ఉండకూడదు. ఇవి దేవుని కార్యాలు. ఈ దేవుని కార్యాలని మనం అశ్రద్ధగా చేస్తే మనం శాపగ్రస్తులం అవుతామేమో. సహోదరుడా, నువ్వు ఆశీర్వదించి పరలోక రాజ్యం చేరతావా? శ్రద్ధ కలిగి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావా? శ్రద్ధ కలిగి దేవుని దర్శనం చేస్తావా? అశ్రద్ధగా దేవుని పనులు చేసి శాపగ్రస్తుడివై నరకానికి పోతావా? నిన్ను నువ్వే ఆలోచించు. శ్రద్ధ కలిగి నిత్యరాజ్యము సంపాదించుకుందాం. శ్రద్ధతో వాక్యమిని దేవుని రాజ్యం చేరదాం. అశ్రద్ధ మాని శాపగ్రస్తము నుండి విడుదల పొంది దేవుని రాజ్యాన్ని చేరే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించి శ్రద్ధతో దేవుని కార్యాలు జరిగించి ముందుకు కొనసాగించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.